వాక్యము వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన ధ్యానాంశముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశంలో మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడిచ్చిన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని ఉపదేశాన్ని మరవకుండా మనం పాటిస్తే మన జీవితాల్లో మనకి లభించేది ఏమని చెప్తుంది ఇక్కడ వాక్యం? నీకు దీర్ఘాయు ఉంటుంది. చాలామంది ఎదురు చూసేది దీర్ఘాయు, దానికై చాలా సంతోషం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు లోకంలో జీవించాలని. ఆ జీవించినంత కాలము సుఖ జీవనముతో కూడిన, శాంతితో కూడిన జీవితాన్నే కోరతాం. అంతేగాని మరి ఒడిదుడుకులతో కూడా సమాధానం లేని జీవితంతోనూ అశాంతితోనూ జీవితాన్ని ఎవరు ఎంచుకోరు. మరి ఇటువంటి జీవితము ఎంచుకోవాలంటే ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఉపదేశములను మరువకము, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనము. ఏమని దేవుని యొక్క ఉపదేశం ఉంది, ఏమని ఆజ్ఞలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం చూస్తే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము. దయా సత్యములు కంఠభూషణముగా ధరించుకుంటాం అంటే, కంఠభూషణంగా మనం ఏదైనా హారం కానీ ఏదైనా మరి మంచిగా నెక్లెస్ చేయను మెడలో వేసుకుంటున్నాం. మనతో పాటు ప్రస్ఫుటంగా కనబడే రీతిగా ఒక ఆహారాన్ని వేసుకుంటారు. అది చాలా స్పష్టంగా మన అవయవాల కన్నా ఇంకా స్పష్టంగా కనబడే రీతిగా అంతగా దాన్ని మన ఒంటి మీద ఉండాలని ఆపేక్షించి పెట్టుకుంటాం. ఆ రీతిగా పెట్టుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఏది? దయాసత్యం. ఈ రెండు పెట్టుకుంటే నీకు దీర్ఘాయువు, సుఖజీవనంతో కూడిన శాంతిని కలగజేసే జీవితాన్ని ఇస్తుంది అన్నాడు. నీవు ఈ రెండుటిని ధరించుకొని, ఈ రెండు హృదయంలో పెట్టుకొని పాటిస్తే నీ యొక్క జీవితము ఎంతో కాలము సుదీర్ఘముగానే ఉంటుంది, సమాధానకరమై ఉంటుంది. అంతేగాని ఒడిదుడుకులతో కూడి అనేకమైన శోధనల మధ్యన కాదు. మరి ఇటువంటి సమాధానకరమైన జీవితం ప్రతి వాళ్ళు కావాలని కోరుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది రెండే పాటించమంది, సత్యాన్ని, రెండవది దయను. సత్యం అంటే ఏంటి? నేనే సత్యము, జీవం, మార్గం. అంటే నేనే మీ దేవుడిని, నేనే సత్యం, ఆయన నిజమైన దేవుడు. సత్యం అంటే ఏంటంటే నీ దేవుడిని ఆరాధించు, నీ దేవుని నమ్మి విశ్వసించు, ఆయన అలాగా నువ్వు జీవితాన్ని నడిపించడము నీతిమత్వం కలిగి. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఎటువంటి పాపం చేసినవాడు కాదు. నరావతారికి లోకంలోకి వచ్చి జీవించి చూపించాడు. ఎవరు దోషణ చేయలేని గొప్ప వ్యక్తి కాబట్టే పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన దోషం ఏముందంటే నాకేం కనబడలేదంటే ప్రజలు కూడా ఆయన మీద దోషారోపణ ఏం చేశారు? ఆయన దేవుని కుమారుడే కాబట్టి చెప్పాడు. అది మనుషులకి అంగీకారం కాదు కాబట్టి దైవ దూషణాన్ని మాత్రమే ఆయన అన్నారు. కానీ ఆయన దొంగనో లేకపోతే ఇంకోటనే ఆయన పైన అభియోగం ఉందా? అటువంటి అభియోగం ఏమీ లేకుండా జీవించి చూపించాడు. ఆ రీతిగా నీతిమత్వం కలిగి జీవించుతూ ఉన్నప్పుడు దయతో కూడా జీవించాలి. దేవుడు నీతిమత్వంతో ఉన్నాడు అంటే ఆయన ఇతరుల్ని ప్రేమిస్తూ, ఇతరుల్ని ఆదరిస్తూ, ఇతరుల్ని రక్షించడానికి వచ్చాడు. దేవుని నీతిని చూపించడానికి లోకం రాలే. నీతిమంతుడు ఈ రీతిగానే జీవించాలని రాలే. నీతిమంతుడిగా జీవిస్తూ నీతిమంతుడు చేయాల్సిన క్రియ ఏంటి? ఇతరులను ఆదరించి ఇతరులపైన దయగలిగి ఉంటే అది నీతిమత్వానికి పరిపక్వత చెందింది, అది దేవుని బిడ్డగా ఎంచబడింది. నీతిమంతుడిగా చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనకి లోకంలోకి వచ్చి ఆయన నీతిమత్వానికి ఆటంకం వచ్చింది ఏమనుందా? కాదు. నీతిమంతుడు ప్రేమ కలిగి దయ కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆయన ఈ లోకంలోకి ఇతరులు నశించిపోతుంటే రక్షించడానికి వచ్చాడు. నశించిన వారిని రక్షించడానికి వచ్చారన్నాడు. నశించిన వారిని రక్షించడానికి వచ్చిన కార్యం ఏంటి? ఇతరులపైన ఉన్న ప్రేమ, దయ. మనుషులు ద్వేషించి ఆయన హింసించినను వారిని క్షమించమని వేడుకునే రీతిగా వారి యొక్క క్షేమము కావాలని దేవుడు ఎంతగానో ఆపేక్షించి వారి యొక్క పాపం నిమిత్తం ఆయన మరణించాడు. ఆ యొక్క ప్రాయశ్చిత్తం ఆయన చేసుకుని చేశాడు. అంతగా ప్రేమ ఉండటము నీతిమంతునికి అవసరం దేవుడు చూపించాడు. నీతిమత్వంతో మనం జీవించినంత మాత్రాన శోధన రావని కాదు, సమస్యలని కాదు, తొట్టుపాటు పడవదని కాదు. అనేకమైన సందర్భాలలో అపవాది మనల్ని శోధించే క్రమము ఉంటుంది. దేవునికి విరుద్ధమైన క్రమములు వెళుతూ ఉంటాం.
అయితే మన నీతిమత్వాన్ని బట్టి మనల్ని ఎంతవరకు మనం సహించగలమో, లేకపోతే ఎంతవరకు మనకు ఆ శోధన ఉంటుందో అంతవరకే ఉంచేవాడు దేవుడు. నీ నీతిమత్వము ఆ రీతిగా నిన్ను కాపాడుతుంది. అంటే నువ్వు ఒకవేళ దారి తొలగి దారి తప్పి ఇంత మాత్రం చేత నిన్ను పాపిగా దేవుడు వదిలేయకుండా నిన్ను ఆ పాపాన్ని నుంచి పాపం పడకుండా కాపాడే గొప్ప అవకాశం నీకు ఎందుకు ఉంటుందంటే నీ నీతిమత్వం బట్టి. అయితే నీతిమంతుడు అప్పుడప్పుడు శోధన పడాలంటే పడతాడు. అది పడని వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఆదికాండం నుంచి బైబిల్ గ్రంథమంతా చూస్తే ఎక్కడో అక్కడ శోధనలో పడిన సంఘటన మనం చూస్తాం. శోధన నుంచి తప్పించగలిగిన వాడు నీకు నీ నీతిమత్వాన్ని బట్టి నిన్ను నడిపించే దేవుడు ఉంటాడు. మరి ఆ విశ్వాసంతో ఉన్నాం. దావీదు విషయంలో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతుంది. ఇప్పుడు ఇదేంటంటే దావీదు మరి దేవుని యందు హృదయానుసారుడు, దేవుని యందు నిలిచినవాడు, మరి దేవుని కార్యాలు చేస్తూ ఉన్న క్రమం చూసాం. బాలుడుగా ఉన్నప్పుడే సింహాన్ని జయించటం, గొలియాతుని జయించటం, ఇన్ని దావీదు యొక్క బలము శక్తిని బట్టి కాదు, దేవుని యందు నమ్మిన విశ్వాసాన్ని బట్టని దావీదు ప్రకటించి మరి దేవుని మహిమపరిచినవాడు, దేవుని స్తుతించినవాడు, దేవుని హృదయానుసారుడు కూడా. గొలియాతును కూడా జయించి రాజు యొక్క ఆస్థానంలో ప్రముఖ స్థానం పొంది అనేక విజయాలు పొందినవాడే. అయితే దావీదును బట్టి ఇతను ఇంకా ముందు కాలంలో మరింతగా బలపడిపోతే తన యొక్క రాజరికానికి ముప్పు వస్తుందనే మొదటి ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు దావీదు విషయంలో ద్వేషాన్ని పెంచుకుంటాడు. దావీదుని దేవుడు రాజుగా చేస్తానన్నాడు, కానీ అప్పటికే సౌలుని రాజుగా చేశాడు. మరి సౌలుని రాజుగా తప్పించి దావీదు చేసే క్రమం ఎప్పుడో తెలియదు. అయినా విశ్వాసంతోనే దావీదు ఉన్నాడు. అయితే దాని గురించి ప్రయత్నం చేయట్లేదు, దాని గురించి ఏమీ సౌలుని మరి వ్యతిరేకించలే. అయితే సౌలు మాత్రము దేవుని యొక్క కృపను దావీదు పైన ఉందని తెలుసుకుని దావీదు రాజు అవుతాడనే భయంతో దావీదును వెంటాడుతున్న క్రమంలో 2-3 సంఘటనలు చూసిన తర్వాత దావీదు ఒక జీపారణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకని ఈయనతో యుద్ధం చేయలేడు. ఎందుకని సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి అభిషిక్తి నేను చేయకూడదనే క్రమంలో దావీదుకి బలము లేక కాదు, లేకపోతే దావీదు దగ్గర సైన్యం తక్కువ ఉన్నాను, గెలవగలిగిన నమ్మకం విశ్వాసం ఉన్నాను. దేవుని చేత అభిషేకించబడిన సౌలుని సంహరించడం, ఓడించి రాజ్యాన్ని తీసుకునే మరి క్రమం. అంటే దావీదు నీతిమత్వం ఆ రీతిగా ఉంటుంది. దేవుని నిలిచిన వాడు తనకి అవకాశం ఉన్నాను, అనుకూలంగా ఉన్నాను, తనకు శక్తిమంతుడైనను, బలము చేత ఇంకో ప్రదర్శన చేత కాకుండా దేవుని యొక్క నడిపింపు చేత మాత్రమే పొందాలనే విశ్వాసం కలిగిన వాడే నీతిమత్వం కలిగిన వాడు. కాబట్టి దావీదు యందు నీతి ఉంది, దేవుని నీతి ఉంది. కాబట్టే ఇప్పుడు దావీదు దయగలిగిన వాడా కాదంటే సౌలుని అప్పుడు తన చేతికి అప్పగించడం వదిలేసిన క్రమం మనం చూస్తాం. రాజు కావలసిన వాడు అవకాశం వచ్చినా వదిలేశాడు. అయితే దేవుని యొక్క నడిపింపు క్రమము తన పైన ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే పొందాలనుకునే విశ్వాసంతో ఉన్నవాడు దావీదు. సౌలు జీపారణ్యం ఉన్నప్పుడు దావీదుని వెంటాడుతూ వచ్చేసి ఆ జీపారణ్యంలోకి వెళ్ళినప్పుడు మరి అనుకునే సందర్భంలో అరణ్యంలో అతను గుహలో నిద్రపోతున్నప్పుడు దావీదుకి చాలా సమీపంగా సౌలు నిద్రిస్తున్న సమయంలో వెళ్ళినప్పుడు కూడా దావీదు సౌలు దగ్గర కొన్ని గుర్తులు తీసుకున్నాడు. పడుకున్నప్పుడు దూరంగా వెళ్ళిపోయి కేక వేసి సౌలు సంరక్షణాధికారిని కూడా గద్దిస్తాడు. నీ రాజును ఆ రీతిగా పెట్టావు, ఇప్పుడు సమీపంగా నేను వచ్చాను, సంహరించవచ్చు కానీ అభిషిక్తుని సంహరించలేనని ఆ రీతిగా చెప్తున్న క్రమంలో సౌలు చూసి కూడా అంటాడు, దావీదా నా కుమారుడా, నీ యందు దేవుడు ఉన్నాడు, నీ దేవుడు రాజ్యం ఇస్తాడు తప్పక. ఎందుకని అప్పగించబడినను నన్ను సంహరించకుండా నేను నీతిమత్వంతో ఉన్నావు కాబట్టి దేవుని యొక్క కృప ఉంటుందని సౌలు కూడా చెప్పిన క్రమం అని అంటాం. సౌలు నుంచి ఉపద్రవం వస్తుందనే విషయంలో మరి దావీదు ఇంకా అనుమానం ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఫిలిష్తీయుల ఆకీషు రాజు దగ్గర ఆశ్రయాన్ని పొందుతాడు. ఇంత నీతిమత్వం కలిగిన దావీదు, ఇంత మరి దేవుని నిలిచిన దావీదు, తన రాజు అవుతాడని దేవుని చేత వాగ్దానం తీసుకున్న దావీదు, ఎవరిపైన ఇశ్రాయేలు పైన రాజు. ఇశ్రాయేలుకి శత్రువులు ఎవరు? ఫిలిష్తీయులు. సౌలుతో ఉన్న వైరుధ్యం వలన లేకపోతే యొక్క శోధన వలన మరి అక్కడ ఉండడం క్షేమం కాదో లేదా ఇదే ఎల్లకాలం జరుగుతుంది అనుకుని ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇది క్రమమా? ఇప్పుడు దేవుని కార్యము నువ్వు ఇశ్రాయేల్ రాజుగా ఉండి ఫిలిష్తీయులను కూడా వాళ్ళని ఎదిరించి రక్షించవలసిన వాడివి. నిన్ను దేవుడు అంద నిమిత్తం ఎంచుకున్న క్రమం కూడా నీకు తెలుసు. అయితే ఇక్కడ శోధన వచ్చింది కాబట్టి ఆశయాన్ని పొందింది అక్కడ ఫిలిష్తీయుల దగ్గర. దావీదు ఆ ఫిలిష్తీయుల గొలియాతును చంపి బలశాలిగానో దేవుని కృపను పొందిన వాడుగానో ఎదగబడ్డాడు. మరి అటువంటి వాడిని ఆశ్రయించినప్పుడు ఏ రీతిగా ఉంటుంది? దారి తప్పిపోతాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఏదో ఒక శోధన ఉంది కాబట్టి ఇక్కడ తప్పించుకుందాం అనుకుని మరొక శోధనలో పడిపోయాడు. అంటే మనకున్న శోధనలలో మనకి చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. మనకున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇంకొక మార్గం ఎంచుకుంటాం. అది మంచిదా కాదా, దీనికన్నా ఇది బెటర్లే, ఆ తప్పు కన్నా తప్పు అనుకుని చేసే క్రమం అనేక మంది అనేక సందర్భాలలో తటస్థిస్తూ ఉంటుంది. అది చాలామంది అనుభవపూర్వకంగా చూస్తూ ఉంటారు. అంటే మనం పెద్ద తప్పు చేసే కన్నా చిన్న దాంతో సరిపెట్టుకోవచ్చులే, అది ఏ రీతిగానే అనుకోండి. దావీదు ఏం చేశాడు? ఆశ్రయమే కదా, ఇశ్రాయేలుకి విరుద్ధంగా వెళ్ళిపోయి అక్కడేం చేయను కదా అనుకున్నాడు.
ఆకీష్ దగ్గర ఉన్నప్పుడు చాలా నమ్మకంగా దావీదు మరి ఎంతో నీతిమత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దాన్ని బట్టి ఆయన ఎంతగానో ఆకీష్ ఈయన కూడా ప్రేమించే అవకాశాలు ఇచ్చాడు. సిక్లగ్ ప్రాంతంలో దావీదు నా క్రమంలో మరి అక్కడ చాలా విషయాలు చేసిన సంఘటనలు ఉంటాయి. అయితే ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి ఎప్పటి నుంచో ఉన్న ఆ యొక్క వైరము ఇప్పుడు ఫిలిస్తీన్లు అందరూ కలిసి వచ్చి ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వచ్చారు. సౌలు ఇశ్రాయేల్ రాజు చేయాలి. అయితే దావీదు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నాడు. ఫిలిస్తీన్ల మధ్యలో ఆశ్రయం పొందిన దావీదు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పినట్టు వినాలి, లేకపోతే వాళ్ళతో పాటు సహకరించాలి. అంతేగాని నేను ఇశ్రాయేల్ వాడిని వీళ్ళతో కాదు. అయినా దావీదు ఆ యొక్క క్రమాన్ని విడల ఆ ఆకీష్ అడిగినప్పుడు, సరే నీ తరపున నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చావు, నీ దగ్గరే నేనున్నాను, మరి కాబట్టి నిన్ను సంరక్షించవలసింది నీతో పాటు చేయాల్సింది నేనని దావీదు దానికి అది ఆశ్రయాన్ని పొందిన చోట మరి అక్కడ నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇశ్రాయేల్కి రాజుగా చేస్తానంటే దేవుని వాగ్దానం మర్చిపోయాడా? లేకపోతే దాన్ని అనుసరించలేని క్రమం వచ్చింది. ఎందుకని ఆయన ఆశ్రయాన్ని పొందాడు. కాబట్టి మనం చేసిన చిన్న తప్పిదము, శోధన బయటపడదామని మనం ఎంచుకున్న మార్గం మంచిది కాదని తెలిసి కూడా ఎంచుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఎవరినైతే శిక్షించాలనుకున్నాడో వాళ్ళ తరపునే యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాడు. మరి ఇది దావీదు మనసులో కానీ దావీదు క్రమంలో కానీ ఎట్లా ఉంటుంది? మనకైనా మన జీవితంలో మనకి ఎవరైతే నష్టం చేశారో వాళ్ళకి విరుద్ధంగా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎంతగానో మన బంధువులే అనుకుందాం. మన బంధువులు మనం ఎంతో ప్రేమించిన వారికి విరుద్ధంగా మనం వెళ్ళవలసిన క్రమం వచ్చినప్పుడు వారిలో దోషం లేదు, నీకు వారిపైన పగలేదు, కానీ నువ్వు చేసిన చిన్న తప్పిదము నిన్ను ఆ రీతికి నడిపిస్తుంది. కాబట్టి చిన్న తప్పిదమే, చిన్న పొరపాటే అని మనం అనుకోకూడదు. మరి దావీదు ఆకీష్తో వెళుతుంటే దేవుడు మరి చూస్తూ ఊరుకుంటాడా? దేవుని బిడ్డలు నీతిమత్వంలో ఉన్నవాళ్ళు శోధనలో ఒకసారి పడినప్పుడు దేవుడు ఎంతవరకు మనం సహించగలం అంతవరకు ఉంటాడు. కానీ దావీదుని అక్కడ తప్పించే క్రమం ఏం చేశాడు? మిగిలిన ఫిలిస్తీన్ల సర్దారులు చూసి ఈయన కూడా నీ వెనక వస్తున్నాడేంటి, ఈయన వెనకుండి వచ్చి అక్కడికి యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ పక్షాన వెళితే ఈయనతో కూడా మనం యుద్ధం చేయాల్సి వస్తుంది, కాబట్టి ఈయన వద్దని ఈయన పంపించమన్నాడు. దావీదు చెప్పినప్పుడు దావీదు అన్నాడు, నేను నీ ఎంతో నీతిమత్వం కలిగి ఉన్నాను, నేను విశ్వాసం కలిగి ఉన్నాను అంటే ఉన్నావు, కానీ వాళ్ళందరూ నమ్మట్లేదు కాబట్టి నువ్వు వద్దుతో అని తిరిగి వెళ్ళిపోమన్నాడు. మరి దీనికి ఏం జరిగింది? దావీదు అక్కడి నుంచి తిరిగి సిక్లగ్గు వెళ్ళేటప్పటికి అమాలేకీలు వచ్చేసేసి అక్కడ దావీదుతో పాటు ఉన్న జనాల్ని, దావీదు యొక్క భార్యలను, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో చాలామందిని తీసుకుని వాళ్ళంతా నగరాన్ని కాల్చి వెళ్ళిపోయారని ఉంది. మొదటి సమయాల గ్రంథము 30వ అధ్యాయం మనం చూస్తే దావీదు వచ్చే లోపలే ఆ యొక్క భార్య బిడ్డలను కూడా వెళ్ళిపోయారు. దావీదుకి ఏమనిపిస్తుంది? చేసిన తప్పిదం, నేను వీళ్ళని ఆశ్రయించి వచ్చాను, ఇక్కడ వీళ్ళ తరపున యుద్ధం చేయలే, మరి ఇశ్రాయేల్ తరపున యుద్ధం చేసే క్రమం లేదు. రాజుగా అవుతానన్నవాడు నిరాశ్రయపడి తీరా వచ్చేసరికి తన జనాంగం కూడా కోల్పోయి ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి దావీదుని కూడా రాళ్లతో రువ్వే క్రమం, అంటే నీ వలన ఇట్లా అయిందనే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనము దేవుని నీతిమత్వంతో నిలబడి ఉండి చేస్తున్నాం. మనం ఒక్కోసారి శోధనలో పడతాం. సమస్య వచ్చింది కాబట్టి ఈ పాపము కన్నా ఆ పాపము కన్నా ఈ పాపం అని కాకుండా దేవుణ్ణి అడిగి మనము మన యథార్థతను ప్రకటించుకోవాలి. కానీ ఇంకొక రీతిగా మనం వెళ్ళిపోతే దావీదుకి ఇప్పుడు అటు ఫిలిస్తీన్ల దగ్గర సరైన ఆశ్రయం లేదు, ఇశ్రాయేల్ దగ్గర లేదు, పరివారాన్ని కోల్పోయి వాళ్ళందరూ రాళ్ళు రువ్వే క్రమంలో దావీదు ఏం చేయాలి? మరి దేవుని అడిగే క్రమం లేదు. మరి ఏం చేయాలి? దావీదుకి అర్థమైంది, నేను శోధనలో పడిపోయాను. ఇప్పుడు ఆకీషు రాజులు ఆశ్రయం లేదు, ఇశ్రాయేల్ ఆశ్రయం లేదు, ఇక్కడికి వస్తే గ్రామస్తుల దగ్గర లేదు, తన సొంత భార్య బిడ్డలు కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? దాని దగ్గర సైన్యం ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. 600 మందితో ఎంతో గొప్ప రాజులు వచ్చి ఆ యొక్క గ్రామాన్నే నాశనం, పట్టణాన్ని కాల్చి వెళ్ళిపోయిన జయించగలడా? కానీ దావీదుకి విశ్వాసం ఉంది. తను నమ్మిన దేవుడు, తను విశ్వసించిన దేవుడు, తన యొక్క తప్పిదాన్ని క్షమించే దేవుడు, తను తప్పు తెలుసుకునే దేవుడు అడిగితే తను నడిపిస్తాడని విశ్వాసంతో 600 మంది వెళదాం అనుకున్నప్పుడు మార్గ మధ్యంలో 200 మంది కూడా వెళ్ళిపోయారు. 400 మంది మిగిలిపోయారు. ఈ 400 మందితో 1000 మంది సైన్యంతో వచ్చే వాళ్ళని ఏ రీతిగా దండించగలడు? అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు. మరి రక్షించుకోగలడా? తన పరిస్థితి ఏంటి? ఎటు వెళ్ళలేని స్థితి, బిడ్డలు లేని పరిస్థితి, ఇది ఉన్న గ్రామస్తులు కూడా అన్ని దూషించే పరిస్థితి. ఇటువంటి నిస్సాయ స్థితి పరిస్థితి, ఎంతో మన దారుణమైన హీన స్థితికి మనం ఒకసారి వెళ్ళిపోతాం. మనకి ఎటు మార్గం దొరకదు, ఏం చేయాలన్నా కూడా అవకాశాలు ఉండవు, ఎక్కడ చూసినా మనకు వ్యతిరేకంగా. అప్పటి వరకు మనతో ఎంతో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా మనం సహాయం చేయలేని స్థితి. అంటే పరీక్షకు వచ్చినప్పుడు ఒక బంగారం కూడా కొన్ని సందర్భాలలో మురికి ఎంత పట్టబడి ఉండి ఇది బంగారమైన రీతి ఉందని మనం ఉపేక్షించకుండా అది అగ్ని పరీక్ష చేత శుద్ధి చేయబడి ఎంతగానో తన యొక్క పరవైభవాన్ని చూపించగలదు. అంటే అంతకన్నా అమూల్యమైన మన విశ్వాసము ఆ పరీక్షకు నిలిచినదై ఉంటుంది. ఆ యొక్క విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. దావీదుకి ఎంతటి విశ్వాసం ఉంది దేవుని ఏంటంటే 400 మంది నన్ను నాకు దేవుడు విజయాన్ని ఇస్తాడనే విశ్వాసంతో వెళుతున్నాడు. అయితే నిజంగా 400 మందితో విజయం పొందుతాడని కాదు, దేవుడు మార్గం చూపిస్తాడు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చేస్తాడు. ఈ పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని విడకుండా దావీదు అక్కడికి వస్తున్నప్పుడు
ఎవరో అక్కడ పొలంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, ఇతను 3 రోజుల నుంచి భోజనం లేదు, చాలా చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు అతనికి కావలసిన మరి ఆహారాన్ని, వైద్యాన్ని అది సమకూర్చండి అని దావీదు చెప్పి, మరి వాళ్ళకి అన్నీ చేస్తున్నప్పుడు అతను తిరిగి కోలుకొని అన్నప్పుడు దావీదు అడిగాడు, ఎవరు నువ్వు అంటే, నేను ఐగుప్తీయుడును, ఇక్కడ మా యొక్క రాజులు మీ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి సిగ్లగ్ ప్రాంతంలో కూడా మరి ఆ మనుషులు ఎత్తుకుపోయిన క్రమంలో అందరూ కలిసి వచ్చి చేశాం. అయితే నాకున్న అనారోగ్యాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు బతకనని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. 3 రోజుల నుంచి ఉన్నాను, నన్ను నాకు ఆశ్రయం ఇచ్చామన్నాడు. దావీదు అతను తీసుకొచ్చినప్పుడు ఎవడు పరాయి వాడు, వీడిని రక్షణ ఎందుకు, లేకపోతే వీడికి ఆశ్రయం ఎందుకు అనుకున్నాడా? దావీదుకున్న నీతిమత్వం ఏంటి? దయ. అరే ఎవడో పడిపోయి ఉన్నాడు, అయితే మనం ఆశ్రయం చూపించగలిగిన క్రమం ఉంది కాబట్టి అతని ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆ యొక్క ఆశ్రయాన్ని ఇచ్చే క్రమము దేవుని యొక్క మార్గం బయలుపరచబడుతుంది. అంటే నీలో ఉన్న అప్పటి వరకు శోధనలు ఉన్నావు, సమస్యలు ఉన్నావు, బాధలు ఉన్నావు, నీవు శత్రువుల పైన ద్వేషంతో ఉన్నావు. ఎవడో శత్రువులకు మనిషి చెందినవాడు ఎవడో దొరికితే వాడికి నువ్వు ఎందుకు బాగు చేయాలా? వాడి బాగు చేసి నీకు వస్తుంది, వాడిని చంపేయాలి అసలు, లేదా వదిలేసి వెళ్ళిపోవాలా. కానీ అరే ఎంతో ఆపదలో ఉన్నాడు, పాపం అతనికి కావాల్సినవన్నీ దయచేయమని ఇచ్చినప్పుడు అతను తేరుకొని దావీదుని బట్టి అతను చెప్తున్నాడు, నేను ఐగుప్తుడినే, ఈ రీతికి వచ్చానంటే దావీదు ఒకడు అంటున్నాడు, సరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి ద్వారా వచ్చావు చెప్పగలవంటే నేను చూపిస్తాను, అయితే నీవు నన్ను కానీ వాళ్ళకి అప్పచెప్పొద్దు, లేకపోతే నువ్వు కూడా నన్ను చంపొద్దు అంటే అభయాసం ఇచ్చినప్పుడు అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని చంపాలి, ఏ రీతిగా తెచ్చుకోవాలి, అసలు బతికరలా తెలియని యొక్క అగమ్య గోచరమైన పరిస్థితి దావీదుకి ఎప్పుడైతే ఆ యొక్క దయను చూపించాడో, ఎప్పుడైతే ఆ దయతో ఆ వ్యక్తిని బ్రతికించాడో, ఆ బ్రతికించిన వ్యక్తి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క స్వరం వినబడుతుంది. దావీదు నువ్వు వెళ్ళవలసిన స్థలము, నువ్వు జయించవలసిన వాళ్ళు వీళ్ళు, నీకు జరిగిన శోధన నువ్వు చేసిన తప్పిదం వలన నువ్వు తిరిగి విశ్వసించి ఇప్పుడు 400 మందితో వెళ్ళి కూడా జయిస్తాననుకున్న విశ్వాసం నీకుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవరు నమ్మున్నావు? నువ్వు విశ్వసించిన దేవుణ్ణి, నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో విశ్వసించిన దేవుణ్ణి నువ్వు విశ్వసించి వెళుతున్నావు కాబట్టి ఇప్పుడు నీకు మార్గం చూపించవలసింది నేను. అయితే నీకు మార్గం చూపించే ముందు నీ యొక్క మరి నీతిమత్వం ఏంటి? నీ యొక్క నీతిమంతుడివే కాదు, దయగలిగిన వాడివి కూడా అవునా కాదా? ఆ దయ నువ్వు ఎప్పుడైతే చూపించావో దేవుని మార్గము బయలుపరచబడింది. ఆ వ్యక్తి చేత ఎవరైతే వచ్చారో వారు ఎక్కడున్నారో దావీదు చెప్పబడింది. దావీదు మరి 400 మందితో వెళ్ళి కూడా అంతగా హతము చేసి కాల్చివేసిన నగరాన్ని 100 మంది ఎత్తుకుపోయిన వాళ్ళని కూడా హతము చేసి తన యొక్క భార్య బిడ్డలను, ఆ గ్రామస్తులను రక్షించుకోగలిగాడు. ఆ జయించగలిగిన విశ్వాసం ఎందుకని ఉంది? దావీదుకున్న నీతిమత్వం ఒకటే కాదు, దయగల గుణము ఇక్కడ దావీదుకు మార్గాన్ని చూపించింది. కాబట్టి మనం నీతిమత్వంతోనే జీవిస్తున్నాము కాబట్టి పనులన్నీ జరుగుతున్నాయి, మనం దేవునికి బిడ్డలేమే అనుకుంటే కాదు. నీ యొక్క దయ ఎప్పుడు కూడా నీ వెన్నంటి ఉంటుంది, నీకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎందుకులే నాకు అనుకుని వీళ్ళందరూ చేస్తే ఏంటి అనుకుని చాలామంది చాలా విషయాల్లో సంశయిస్తారు, సంకోచిస్తారు, ఇవన్నీ మాకు అవసరమని. కానీ నీ ఆపత్కాలంలో, నీకు అత్యవసర పరిస్థితుల్లో అవన్నీ కూడా మేలుకరముగా దేవుని నడిపింపులో, దేవుని ప్రణాళిక చొప్పున నీకు మార్గం చూపించేవిగా ఉంటాయని దావీదు ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఆ యొక్క వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి దావీదు తన బిడ్డలను తెచ్చుకుని తన యొక్క ఆ రాజ్యాల నుంచి తెచ్చిన సంపదలో కొంత యోధా ప్రజలకు కూడా దావీదు ఇచ్చాడు. చూడండి, దావీదు ఎంతో కష్టంలో ఉన్నాడు, అయినా తనకు వచ్చిన సంపదలో యోధా రాజ్య ప్రజలకు కూడా, పెద్దలకు కూడా కొంత ఇచ్చి చేసిన క్రమము ఏమైంది? సౌలు చనిపోయిన తర్వాత ఎవరు రాజు అనుకుని మరి చూస్తున్న క్రమంలో దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు యోధా ప్రజలు పిలిచి ఇశ్రాయేలుకి రాజుగా దావీదుని చేసిన క్రమం. దేవుడు ఎప్పుడో ప్రణాళికతో నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతూ ఉంటే ఆ రాజ్యాన్ని గెలుచుకుంటే వీరుడుగాను, యుద్ధ శూరుడుగాను, అనేక మంది సంహరించో రాజ్యాన్ని కాదు, లేకపోతే ఎవరో తీసుకెళ్ళి అభిషేకించిన రాజుగా కాదు. నీ యొక్క నీతిమత్వము, నీ యొక్క దయా ప్రేమ, నీ యొక్క యథార్థతను బట్టి నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూ దావీదుకి ఆ క్రమాన్ని, దేవుని యొక్క ప్రణాళికను అందుకునేవాడుగా ఉండాలంటే నీతిమత్వము, దయ కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రణాళికను అందుకునేవాడుగా ఉంటావు. సౌలు కూడా రాజుగా చేశాడు, ఎందుకు నిలుపుకోలేకపోయాడు? ఏ అమాలేకీయులైతే దావీదు యొక్క కుటుంబీకుల్ని వాళ్ళందరినీ కొట్టి తీసుకెళ్ళిపోయారో ఆ అమాలేకీయులు, సమూయేలు చెప్తాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళి అమాలేకులను జయించు, వారి యొక్క మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళని ఆశ్రయించొద్దంటే సౌలు ఏం చేస్తాడు? అగగ్గుని పట్టుకొస్తాడు, వాళ్ళ గుర్రాలను పట్టుకొస్తాడు. అంటే సంహరించే వాళ్ళే కొంత అని దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి తన యొక్క ఆలోచన ప్రకారము ఈ కొన్ని తీసుకుంటే ఏంటి, కొన్ని తీసుకోకపోతే ఏంటి, దేవుడు చెప్పింది ఏంటి? అమాలేకులను సంహరించమన్నాడు.
ఆగగం తెచ్చుకున్నా అనుకున్నాడు. కానీ అది కాదు. దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ సమూయేలు చెప్తాడు, సౌలు ఈ అమాలేకీయుల విషయంలో దేవుని యొక్క మరి నిర్ణయం ఇదే. వారు నా ఇశ్రాయేలుని అడ్డగించారు, ఇశ్రాయేలు నెలకుండా నిరోధించారు, కాబట్టి వారిని సమూలంగా నాశనం చేయమంటే నువ్వు వాళ్ళని కొంతమందికి నువ్వు ఆశ్రయం ఇచ్చి చేసావు, కాబట్టి నువ్వు రాజుగా తగవు, నిన్ను తీసి వేరే వాళ్ళని పెడతానని ఒక దేవుని యొక్క ఉగ్రతను చూశాడు. అటువంటి అమాలేకీయులు మరి ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు చాలా స్వల్పమైన బలముతో దేవుని విశ్వాసముతో జయాన్ని పొందగలిగాడు. అంటే దేవుడు ముందే చెప్పాడు అమాలేకీయుల్ని సంహరించమని. ఈ అమాలేకీయుల నుంచి వచ్చిన వాడే హామాను. ఎస్తేరు గ్రంథం మనం చూస్తే ఆశ్వేషు దగ్గర రాణిగా ఎస్తేరు ఉన్నప్పుడు ఆయన పినతండ్రిని హామానును, అంటే ఆ హామాను రాజుకి చాలా సర్వసైన్యాధ్యక్షుడు, సరిగ్గా గౌరవించలేదని ఇతన్ని మొత్తం ఆ యూదుల్ని సంపాలనుకుని గొప్ప ప్రణాళిక చేసి పెద్ద ఉరికంబాన్ని పెట్టినవాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ రాత్రి సమయంలో రాజుకి జ్ఞానోదయం కలిగి విషయాన్ని తెలుసుకొని హామాను యొక్క కుట్రను ఆ మొర్దెకై వేలుపరిచినప్పుడు ఆ యొక్క ఉరికంబం పైన హామానునే మరి సంహరించబడి మొర్దెకై ఆ యూదుడు రాజుగా చేయబడింది. అంతవరకు అమాలేకీయులతో పగ ఉంది. అటువంటి అమాలేకీయులను కూడా 400 మందితో దావీదు జయించగలిగాడంటే దావీదుకున్న సైన్య శక్తిని బట్టి కాదు, దేవుని నడిపింపు. వారు ఎక్కడున్నారో వారి మార్గాన్ని చూపించాడు, వాళ్ళని చూపించాడు. వాళ్ళు వెళ్ళిపోయి సంతోషంగా అందం చేయించుకునే యొక్క సంబరాలు చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉన్నప్పుడు దావీదు వెళ్ళిపోయి వాళ్ళందరిని సంహరించి తన యొక్క అందరిని తెచ్చుకుని ఆ యొక్క రాజుగా, అంటే ఆ యొక్క విజయాన్ని చూపించినప్పుడు యూదా ప్రజలు సౌలు చనిపోయిన తర్వాత దావీదుని పిలిచి ఇశ్రాయేలు రాజుగా వాళ్ళు దావీదుని ఎంచుకుంటారు. కాబట్టి ఏ రాజ్యం నీకు ఇస్తానని దేవుడు అన్నాడు, ఏ రాజ్యం పొందుతాడనుకున్న విశ్వాసంతో ఉన్నాడు, ఆ రాజ్యంలో రాజుగా ఉన్న వాడిని ఓడించో, లేకపోతే వాడిని జయించో, వాడిని దుర్మార్గంగా వందించో కాకుండా, ఇంకొక క్రమంలో కాకుండా దేవుడిని స్వచ్ఛందంగా పిలిచి నిన్ను రాజుగా చేసే యొక్క గొప్ప ప్రక్రియ నీ ముందుంది. అయితే దావీదు సౌలుకి అపాయం చేయకూడదనుకున్న క్రమంలో చిన్న పొరపాటు చేసి ఆ యొక్క ఫిలిష్తీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నువ్వు నమ్మినవాడు, నీ నీతిమత్వంలో నిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి నువ్వు శోధనలో పడ్డావు, సమస్యలు ఉన్నావు, అయితే కొంత అనుభవించాల్సింది ఆ శోధనలో. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేకమైన అగ్ని పరీక్షలకు, అనేకమైన సమస్యలకు ఏదో కారణం ఉంటుందనుకుంటాం, లేకపోతే మనం ఏదో చేసామనుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసిన దాన్ని బట్టి అనేకమైన శోధనలు అన్నీ అనుభవించిన తర్వాత దేవుడు తిరిగి మన విశ్వాసాన్ని బట్టి, మన యొక్క నీతిమత్వాన్ని బట్టి, మన యొక్క దయ బట్టి, మన ఆ రెండు కంఠభూషణంగా మనం ధరించుకొని ఉంటే మన యొక్క నీతిమత్వము మన యొక్క శోధనలో ఉన్న సమస్యలు ఉన్న దేవుని యొక్క కృపను పొందేవారుగా ఉంటాం. ఎందుకని దేవుడు మనల్ని మన యొక్క నీతి పడకుండా కాపాడే దేవుడు మనం ఉన్నాడు. అయితే మన విశ్వాసాన్ని సడలకుండా ఉండాలి. మనం నీతిమత్వంతో పాటు దయగలిగి ఉంటే నీ యొక్క మార్గాలు సరళం చేసే దేవుడు ఉన్నాడు. ఆ రెండు ఉంటే ఏముందన్నాడు వాక్యంలో, అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవనంతో కూడిన సంవత్సరములను శాంతిని అనుగ్రహిస్తాయి. కాబట్టి దావీదు తర్వాత దీర్ఘాయువును పొందాడు, మరి సుఖ జీవనంతో గడిపాడు, మంచి రాజుగా ఎదిగి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయాడు, శాంతికరమైన జీవితాన్ని అనుభవించగలిగాడు. ఎందుకని దావీదున్న నీతిమత్వాన్ని విడలాయి, శోధన పడినను ఆ నీతిమత్వాన్ని దావీదుని కాపాడింది. అంతేగాని దయతో ఎవరినైనా ఆదరించే యొక్క క్రమము మన జీవితాల్లో అనేకమైన గొప్ప మేళ్లకు, అంటే దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేరటానికి అడ్డంకులైనవేమి మనలో మరి దయ, ప్రేమ ఉండాలి. అవి లేనప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరటకు అడ్డంకులై మన యొక్క కార్యాలు జరగట్లేదేమో. కాబట్టి ప్రియమైన మరి విశ్వాసులారా, దేవుని నీతిమత్వంతో ఉండటమే కాదు, దేవుని ప్రేమను మనము చూపించగలగాలి. అది మనకు ప్రయోజనకరమా, అది మనకి దీవెనకరమా, ఆశీర్వాదకరమా, మనకి నష్టమా అని కాదు. దేవుడు ఏమని చెప్తున్నాడు ఒక వాక్యంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఏదైనా చేయగలిగి అలాగను చేయని వారికి పాపము కలుగును. కాబట్టి నువ్వు దేవుని కృపనే కాదు, పాపం కూడా పొందే క్రమం ఉంటుంది. అంటే నువ్వు చేయగలిగిన ఉండి కూడా చేయనప్పుడు యాకోబు పత్రికలు రాశాడు, నువ్వు పాపానికి కూడా మరి అటువంటి శోధన అవసరమా మన జీవితాల్లో? మన దేవుని నిలిచి నీతిమత్వం ఉన్నప్పుడు దేవుని ప్రేమను, దయను మనం చూపించినప్పుడు ఆ రెండు మన జీవితాల్లో కంఠభూషణంగా మనకు ఎప్పుడైతే ఉన్నాయో, మన యొక్క కార్యాలన్నింటిలో శోధనలో పడినను దేవుని నీతిమత్వాన్ని మనం నిలబెడుతుంది. మన యొక్క శోధన నుంచి వెళ్ళే క్రమంలో మనం దయా, ప్రేమ అనేక మార్గాల ద్వారా మనం అందుకునే రీతిగా, ఎవరి సహాయం ఎందుకు చేయాలనుకున్నావు కానీ నీకు అనేక సహాయాలు చేయటకు ఇది ఉపయోగకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నీ జీవితం ఉండటానికి కారణం. కాబట్టి ఆ రెండు కూడా కంఠభూషణంగా ధరించుకుని ఉన్నప్పుడు
నువ్వు శాంతి సమాధానం కలిగి దీర్ఘాయుషువుతో ఈ లోకంలో జీవించి దేవుని సన్నిధికి వెళ్ళేవాడిగా ఉంటావు. కాబట్టి ఈ రెండు కూడా కంటపోసి అంటే నీకు హారాలుగా, నీవు అంటే హారం అంటే మనకి ఏది అన్నిటికన్నా వేసుకుని చాలా సంతోషపడతాం. ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. వాక్యం ద్వారా నీవు ఇచ్చిన అనేకమైన సంఘటనలు తండ్రి మేము చూసినప్పుడు మా జీవితంలో మేము నిర్వర్తించవలసింది, అనుభవించవలసింది నీతిమత్వంతో ఉండటమే కాదు, దయగలిగి ఉండటము, రెండు కూడా కంఠాహారములాగా ఉండి మా జీవితాన్ని నడిపించాలని నువ్వు ఇచ్చిన వాక్యం ద్వారా ఇచ్చిన వాగ్దానం తండ్రి మా జీవితాల్లో కూడా మేము అలవర్చుకొని మాకున్న ప్రతి విధమైన పరిస్థితులను మరి అన్నిటిని కూడా మేము లోకంలో ఎదుర్కొనేటప్పుడు ఇవి రెండు కూడా మా జీవితాల్లో సమాధానకరమై శాంతికరమై మరి మా యొక్క సుదీర్ఘకాల జీవితానికి ఆభరణాలుగాను మమ్మల్ని నడిపించేవి ఉంటాయి. కాబట్టి ఆ రెండు కూడా మేము అనుసరించేవారుగా అనుభవించేవారుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం.